వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా కూడా తప్పు చేసిన వాళ్లకు మతం చూడకుండా తమ మనిషి అయినా సరే తప్పును తప్పు, ఒప్పును ఒప్పు, తప్పు వైపు ఖచ్చితంగా ఖండించాలి, మంచి వైపు నిలబడాలి అని చెప్పే ఏ ముస్లిం సోదరుడునైనా సరే ఈ భారతదేశం నెత్తిన పెట్టుకుంటుంది. వాళ్ళకు సెల్యూట్ చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను, వీడియో చూడండి. చూసిన తర్వాత ఎందుకు నేను ఇవి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఇవి. ये दिल्ली का घटना है। होली के दिन बच्चे लोग अपने दादी पे रंग मार रहा था, चाहे किसी पे रंग खेल रहा था बच्चा, और बच्चे से किसी मुसलमान महिला को रंग पड़ जाता है। उसके बाद 20 से 25 आदमी आता है, तरुण नाम का लड़का को जान से मार देता है। जब तुझे रंग से इतना नफरत है और रमजान का महीना है तो आपने घर से क्यों बाहर निकले? ఢిల్లీలో తరుణ్ హత్యకు సంబంధించి చాలా క్లియర్ కట్గా తప్పు చేసింది ముస్లిమ్స్ అయినా తప్పు తప్పే. హోలీ పండుగ అంటే రంగులతో ఆడుకునేదే. పిల్లలు ఎవరైనా రంగులతోనే ఆడుకుంటారు. రంగులతో ఆడుకొని మీద పడ్డదని దారుణంగా వెళ్ళి చంపేస్తారా? ఇది తప్పే మీరు చేసింది. ఇంట్లో నుంచి బయటికి వస్తే హోలీ రోజు ఖచ్చితంగా రంగు పడుతుంది. ఇప్పుడు మాట్లాడిన మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి. घर से बाहर आप निकले, इसका मतलब है कि आप लड़ाई खोज रहे हैं। आप మీరు హోలీ రోజు రంగు పడకూడదు అనుకుంటే బయటికి రాకుండా ఉండాలి. మీరు బయటికి వచ్చారు అంటే గొడవ పెట్టుకోవడానికి సిద్ధమయ్యే వచ్చారు. ఇది ఆర్ వాయిస్ చెప్పట్లేదు, ఒక హిందూ కాదు, ఒక ముస్లిం సోదరుడు అసలైన కుట్ర ఏంటి అనేది చెప్తున్నాడు. बहुत गलत किए हैं ये तरुण को मारकर, और जो मुसलमान इस पे आवाज नहीं उठाता, మళ్ళీ ఒకసారి వినిపిస్తా. और जो मुसलमान इस पे आवाज नहीं उठाता है वो सबसे बड़ा दोगला है। जब ईरान किए हैं ये तरुण को मारकर, और जो मुसलमान इस पे आवाज नहीं उठाता है वो सबसे बड़ा दोगला है। जब ईरान में लड़ाई नफरत है और रमजान का महीना है तो आपने घर से क्यों बाहर निकले? और घर से नफरत है और रमजान का महीना है तो आपने घर से क्यों बाहर निकले? और घर से बाहर आप निकले, इसका मतलब है कि आप लड़ाई खोज रहे हैं। आप बहुत गलत किए हैं ये तरुण को मारकर, और जो मुसलमान इस पे आवाज नहीं उठाता है वो सबसे बड़ा दोगला है। जब ईरान में लड़ाई हुआ आप उसको सपोर्ट किए, और ये दिल्ली का घटना है, इसको भी सपोर्ट कीजिए। गलती इस मुसलमान का है, वो तरुण भाई को जान से मार दिया। 20 से 25 आदमी जाके घर पे एक थोड़ी सी रंग की वजह से। क्या दुनिया है भाई, इस पे भी आवाज उठना चाहिए। जब विदेश के लिए आप लोग आवाज उठाते हैं तो हमारा इंडिया में एक हिंदू भाई मर गया तो मुसलमान को आवाज उठाना चाहिए इस चीज पे, और जो आवाज नहीं उठाता है पक्का वो मुसलमान दोगला है। నిజంగా ఇలా మాట్లాడే ముస్లిం సోదరులుంటే, ఇలా ఆలోచించే ముస్లిం సోదరులుంటే ఈ దేశంలో మత చిచ్చు పెట్టాలి అనుకొని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకొని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి అనుకొని ఏ ఒక్కడు కూడా బతికి బట్టగట్టడు. అన్నా నిజంగా నీకు సెల్యూట్, మనస్ఫూర్తిగా నమస్కారాలు. వాస్తవాన్ని బండ మీద కొట్టి చెప్పినాం. ఆయన అడిగిన దాంట్లో రైట్ ఉంది. నిజంగా ముస్లింలకు హోలీ పండుగ రోజు రంగు పడడం పవిత్రమైన రంజాన్ మాసంలో తప్పు అనుకుంటే మీరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఆ రోజు హిందువులు హోలీ చేసుకుంటారు, పిల్లలు హోలీ రంగులతో ఆడతారని మీకు తెలుసు. అంటే మీరు బయటికి వచ్చారంటే కావాలని గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే వచ్చారు. తరుణ్ని పాశవికంగా చంపడం అక్కడ చేసిన 15-20 మంది ముస్లింల తప్పే. ఇరాన్ కోసం సానుభూతి చూపిస్తాను, ఇరాన్ గురించి మీరు బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తాను. ఇరాన్ విషయంలో కనిపించిన మానవత్వం ఢిల్లీలో మన సొంత దేశంలో జరిగింది. తరుణ్ అనే ఒక హిందూ యువకుడి, దళిత హిందూ యువకుడి విషయంలో జరిగింది. మీ నోర్లు ఎందుకు మూతలు పడ్డాయి? జై భీమ్ జై భీమ్ అని కూడా మాట్లాడుతుంటారు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటూ సూపర్ అంటే సూపర్ క్వశ్చన్స్ వేసిండు. అంతేకాదు, ఈ దేశంలో జరిగే సమస్యల గురించి మాట్లాడకుండా, ఈ దేశంలో హిందువులకు సపోర్ట్ చేయకుండా ఉండకపోవడం ఎంత దౌర్భాగ్యం అనే విషయాన్ని కూడా చెప్పాడు. ప్రతి ముస్లిం సోదరుడు ఇలా ఆలోచిస్తే ఈ దేశంలో ఎప్పుడో శాంతికి ప్రతీకగా ఉండేది. మళ్ళీ చెప్తున్నా,
ముస్లింలంతా చెడ్డవాళ్ళని ఎప్పుడూ ఎవరు కూడా చెప్పరు. కానీ దేశద్రోహానికి పాల్పడే వాళ్ళలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు. ఆ ముస్లింలను నిజమైన ముస్లిం సోదరులు వ్యతిరేకించాలి, అప్పుడే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అని. నిజంగా ఈ అన్న మీద నాకు రెస్పెక్ట్ 100% పెరిగిపోయింది. ఇలా మాట్లాడిన ఏ సోదరుడి మీదైనా పెరుగుతుంది. మేము కోరుకునేది కూడా ఇదే. ఇక్కడ మతం కాదు, మానవత్వం చూపించమని. పైశాచికంగా రంగులు అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, తప్పు కాదు. గుళ్ళ ముందు షాపులు పెట్టుకుంటారు, గుడికి వచ్చేవాడికి కొబ్బరికాయలు పూలు అమ్ముకొని సంపాదించుకొని తింటారు, తప్పు కాదు. కానీ రంగు పట్టం తప్పని ఒక యువకుడి కలల జీవితాన్ని నాశనం చేసి ఆ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చి పాశవికంగా చంపేయడం తప్పు. అలా తప్పు చేసిన వాడిని ప్రశ్నించకపోవడం అంతకంటే పెద్ద తప్పు అని మాత్రమే చెప్తాం. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.